హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మంచి నోటిఫికేషన్స్ అయితే తీసుకుని వచ్చా ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. అంతేకాకుండా మీరైతే ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు అనమాట. ఇది నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండర్ ది ఏజెన్సీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇన్వైటెడ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఇండియన్ నేషన్స్. అంటే మీరు ఇండియన్ నేషన్ అంటే ఇండియన్ వాళ్ళైతే ఖచ్చితంగా ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. ఏది నాన్ అకాడమిక్ పొజిషన్స్ అంటే వేరియస్ నాన్ అకాడమిక్ పొజిషన్స్ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే అంటే ఫారెన్సిక్ వాళ్ళైతే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఇంకపోతే ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే మనకు సెక్షన్ ఆఫీసరు, డిప్యూటీ సెక్షన్ ఆఫీసరు, అలాగే అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. వేరియస్ అంటే క్యాస్ట్ వైజ్గా అనమాట. ఏది మనకు సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి పే లెవెల్ వచ్చేసరికి 8th ప్రకారం టోటల్ పోస్టులు 12 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకైతే 1 పోస్టు, ఎస్సీ వాళ్ళకు 1, అలాగే ఓబీసీ వాళ్ళకి 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 2, అండ్ జనరల్ వాళ్ళకైతే 4. టోటల్గా మనకు వచ్చేసరికి 12 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఏది సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి. అలాగే డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి 14 పోస్టులు, అలాగే అసిస్టెంట్కి సంబంధించి 25 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దాదాపుగా మీరు ఒక మంత్కి 70,000 వరకు అయితే మీరు శాలరీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. దీంతోపాటు మనకు పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్కి కూడా అయితే మనకు వేకెన్సీస్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఫుల్ డీటెయిల్స్ లేకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకపోతే ఈ పోస్ట్కి సంబంధించి వేరియస్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కూడా మీకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. అంటే ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అలాంటి డీటెయిల్స్ అన్నీ అనమాట. మనకు దాంతోపాటు కొన్ని మెన్షన్ చేశాడు అనమాట. ఎలాంటి అంటే వాళ్ళ లో విజన్ అంటే ఐకి సంబంధించి, అలాగే డెఫ్ అండ్ అంటే ఇది పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్కి సంబంధించింది అనమాట. ఇంకా మీకు ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ పోస్ట్ యొక్క లింక్ అంటే నోటిఫికేషన్ యొక్క లింకు, అప్లై చేసే లింకు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా. ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకపోతే మినిమం క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది అకాడమిక్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. అంటే మీరు ఆన్లైన్లో ఎప్పటి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు అంటే 23/2/2026కి సంబంధించి అంటే ఈ డేట్ నుంచి మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఈ డేట్స్ అయితే మీరు ఇంపార్టెంట్ అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసరికి 23/3/2026 ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి మనకు నాట్ టు బీ లెస్ దెన్ అంటే ఏజ్ లిమిట్ 21 సంవత్సరం నుంచి 40 సంవత్సరాల లోపారు ఎవరైనా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇంకా డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి సేమ్ 21 సంవత్సరం నుంచి 40 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ అంటే ఈ పోస్టులకు వచ్చేసరికి మనకు బ్యాచిలర్ డిగ్రీ అంటే ఏదైనా డిగ్రీ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇంకా దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే అకాడమిక్కి సంబంధించి కంప్యూటర్ ఏ పోస్ట్ కంటే డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఇంకా చాలా బెటర్ అనమాట. దాంతోపాటు అసిస్టెంట్కి సంబంధించి ఏజ్ లిమిట్ 21 సంవత్సరం నుంచి 35 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అప్టైన్డ్ అంటే ఏ కోర్స్ అయినా పర్లేదు, బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు ఇంకా అకాడమిక్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ, ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అంటే హిందీ కానీ లేదా ఇంగ్లీష్ కానీ తెలిసి ఉండాలి. దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఇంకా ఇవి ఫ్రెండ్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏజ్ లిమిట్కి సంబంధించి ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. అంటే మీరు ఎలా అప్లై చేయాలి దానికి సంబంధించి మనకు 3వ పాయింట్ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏంటంటే మనకు ఈ నోటిఫికేషన్కి అంటే ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసేటప్పుడు ఆన్లైన్ చలాన్ అయితే ఉంది. ఇది జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకైతే 500 అయితే మనకు
ఆన్లైన్ చలాన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ప్లస్ జిఎస్టీ, ఇంకా అప్లికేషన్ ఫీజు అనమాట. ఇది వచ్చేసరికి నాన్ రీఫండబుల్. ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే, ఎస్సీ వాళ్ళకి, పీడబ్ల్యూడి అండ్ దాంతో పాటు ఉమెన్స్ క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఏం అవసరం లేదు. ఇంకా మిగతా వాళ్ళకి మాత్రం మనకు 500 ప్లస్ జిఎస్టీ అయితే కట్టాల్సి ఉంటుంది. ఇంకా చెప్పాను కదా, మినిమం 55% మార్క్స్ అయితే ఉండాలి. ఇవన్నీ మొత్తం డీటెయిల్స్ అనమాట. అంటే మీరు అప్లై చేసేటప్పుడు క్యాండిడేట్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్, మీ ఆన్లైన్ చలానా, ఇలాంటివన్నీ, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు తెలియాలనుకుంటే, ఈ నోటిఫికేషన్ అంటే మీరు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే అన్నీ మెయిన్ పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశా ఫ్రెండ్స్. ఇంకా దాంతోపాటు మీకు ఏమన్నా డౌట్ ఉంటే నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.